మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పోలీసులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి తన వర్జన్ ను న్యాయమూర్తికి వివరించారు. విచారణకు హాజరవుతానని చెప్పినా పోలీసులు అరెస్ట్ చేశారని న్యాయమూర్తికి తెలిపారు. రాజశేఖర్ రెడ్డి తన ఇంటితో పాటు తన బంధువుల ఇళ్లలో, స్నేహితుల ఇళ్లలో కూడా సోదాలు చేశారని అన్నారు. అయితే సోదాలో ఏమైనా సీజ్ చేశారా అన్న న్యాయమూర్తి ప్రశ్నకు సమాధానంగా కార్ తప్ప ఏమీ సీజ్ చేయలేదని రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ ఎపిసోడ్లో విచారణ పేరుతో తన తల్లిదండ్రులను ఇబ్బందులు పెట్టారని కేసిరెడ్డి కోర్టుకు తెలిపారు. ఇక సిట్ అధికారులే రిపోర్ట్ ఇచ్చారని, తాను సంతకాలు చేయలేదని విచారణ సందర్భంగా న్యాయమూర్తికి తెలిపారు కేసిరెడ్డి. మద్యం కుంభకోణం కేసులో A1 గా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని పేరును చేర్చిన సిట్ పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. వరలక్ష్మి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి విచారణకు సంబంధించినటువంటి అంశాలపైన సిట్కి సంబంధించినటువంటి టీం ఈ రోజు విచారణ చేసింది. విచారణ తర్వాత ఆయన్ని కోర్టులో హాజరుపరిచేందుకు వైద్య పరీక్షల నిమిత్తం తరలించారు. ఇందుకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే కేసిరెడ్డి పైన కేసు నమోదుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఏసీబీ కోర్టులో విచారణ తర్వాత జరిగినటువంటి అంశాలు పరిశీలిస్తే న్యాయమూర్తి ముందు తన కారు సీజ్ చేశారు. దాంతో పాటు ఇంటితో కారు సీజ్ చేయడం, అదేవిధంగా ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో, అదేవిధంగా స్నేహితులలో సోదాలు చేశారని కసిరెడ్డి న్యాయమూర్తికి తెలిపారు. సోదాల్లో ఏమైనా సీజ్ చేసింది లేనిది అధికారులను అడిగి న్యాయమూర్తి తెలుసుకున్నారు. కారు తప్ప మిగిలినటువంటి ఎటువంటి వాటిని సీజ్ చేయలేదని చెప్పి కూడా పోలీసులకి న్యాయమూర్తి వివరించారు. ఇక ఈ విషయానికి సంబంధించి విచారణ పేరుతో తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టారన్న విషయాన్ని కూడా న్యాయమూర్తికి తెలిపారు కేసిరెడ్డి. సిట్ అధికారుల రిపోర్ట్ ని ఇచ్చారని, తన సంతకాలు చేయలేదని కూడా కోర్టుకు కేసిరెడ్డి తెలిపారు. ఇక సెక్షన్ కి సంబంధించి క్రైమ్ నంబర్ 21/2024 కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి సెక్షన్స్ 409, 420 తో పాటు 120B సెక్షన్స్, రెడ్ విత్ 34 and 37 సెక్షన్స్ తో పాటు ఐపీసీ సెక్షన్స్ కింద, అదేవిధంగా 7A కి సంబంధించి, అదేవిధంగా ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద 1988 కింద కేసులు నమోదు చేశారు. మద్యం కుంభకోణం కేసులో A1 గా కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నమోదు చేసినట్టుగా FIR లో రాజశేఖర్ రెడ్డిని చేర్చారు పోలీసులు. విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో ఇప్పటికే ఉదయం నుంచి జరిగినటువంటి పరిణామాలకు సంబంధించినటువంటి నేపథ్యం, అంటే నిన్నటి నుంచి కూడా కేసిరెడ్డికి సంబంధించినటువంటి విచారణ జరిగినటువంటి సిచ్యువేషన్ ఉంది. అర్ధరాత్రి కూడా కేసిరెడ్డిని విచారించారు. ఆ తర్వాత ఉదయం కూడా విచారణ అనంతరం మధ్యాహ్నం నుంచి ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తాం, అక్కడి నుంచి న్యాయమూర్తి ముందు హాజరుపరిచినటువంటి సిచ్యువేషన్. ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపైన మళ్ళీ కేసిరెడ్డికి సంబంధించినటువంటి కస్టడీ పిటిషన్ కూడా దాఖలు చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. వరలక్ష్మి. రైట్ హరీష్, థ్యాంక్ యూ.